కృష్ణ మాతాజీ. సో మనం ఈరోజు వచ్చేసి 29వ అధ్యాయం 4వ గ్రంథంలో నేర్చుకోబోతున్నాము. అది వచ్చేసి నారద ప్రాచీన బర్హి సంవాదం అనమాట. ఇది అన్నిటికన్నా అతి పెద్ద చాప్టరు. ఇప్పటి వరకు మనం చదువుకున్నట్లు 85 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో ఈ 85 శ్లోకాల్లో మనకి ఏమేమి చెప్పబోతున్నారు, దీన్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకోబోతాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని 8 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ 85 శ్లోకాలని మనము 8 రకాలుగా అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి 1 నుంచి 25 శ్లోకాల వరకు కూడా నారద ముని ఏంటంటే ఈ పురంజనుడు అడుగుతాడు. అంటే ప్రాచీన బర్హి, ఇది యాక్చువల్గా ప్రాచీన బర్హి సంవాదం. నారద ప్రాచీన బర్హి సంవాదం ఎందుకంటే మనకి ఒక కథలాగా చెప్పుకుంటూ అల్లుకొని చెప్పుకొని వచ్చాడు కదా, అదంతా కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళిద్దరు, ఇప్పుడు నేను చెప్పడం అంతా చెప్పేశాను అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. సో ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ప్రాచీన బర్హి ఫస్ట్ చెప్తున్నాడు అనమాట. అయ్యా నువ్వు చెప్పావు బానే ఉంది, కానీ నాకేమీ అర్థం కాలేదు, నాకు కొంచెం విపులంగా చెప్పవా అనేసి నువ్వు చెప్పిన దాన్ని మరలా నాకు అర్థమయ్యేలాగా నాకు చెప్పు, ఎందుకంటే నేను పెద్ద విద్వాంసుడిని కాదే, అందుకని నాకు మళ్ళీ చెప్పు అంటే ఆయన మళ్ళీ వివరంగా చెప్తూ ఉన్నాడు. సో ఇందాక నేను ఇదే చెప్తున్నాను అనమాట. మీరు ఇప్పుడు మాతాజీయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చదివింది వేరు, అలా కాకుండా మీరు మామూలుగా వెళ్ళి ఓన్లీ ట్రాన్స్లేషన్స్ భావం ఒక్కటే చదవండి. ఓకే, అప్పుడు చదివితే ఏమవుతుంది అంటే ఏంటి ఈ గేట్లు ఏంటి, ఈ పురం ఏంటి, ఈ పురంజన ఎవరు, పురంజని ఎవరు, ఈ గోల్ ఏంటి, అసలు ఏమీ అర్థం కాదు. ఈ మలయధ్వజ ఏంటి, ప్రచండవేగ ఏంటి, కాలకన్య ఏంటి, ఇవన్నీ కూడా అంతా కూడా తకమక్కగా ఉంటుంది అనమాట. దాన్ని అర్థం చేసుకునే అంత శక్తి ఉండదు. ఇప్పుడు అందుకొని ఈయన అడిగిన దానికి మళ్ళీ ఈయన 1 నుంచి 25 శ్లోకాలకి ఆల్మోస్ట్ మీకు మాతాజీ ఐ థింక్ 26లోను 25 చాప్టర్లోను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అవన్నీ కూడా మళ్ళీ ఆయన డీటెయిల్గా చెప్తారనమాట. ఏంటి పురంజన అంటే ఎవరు, అది పురంజిని అంటే ఎవరు, నవద్వారాలు అంటే ఏంటి, అవన్నీ కూడా డైరెక్ట్గా చెప్తారనమాట. సో ఇవి 25 వరకు కూడా. నెక్స్ట్ 26 నుంచి 33 శ్లోకాల వరకు కూడా ఆయన అసలు కారణం ఏంటి, మనం ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి, ఈ ఇక్కడ జన్మ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది మనకు చెప్తారనమాట. ఎందుకు అంటే మనకు ఒక చిన్న స్వతంత్రం అనేది ఉంది. ఆ స్వతంత్రం వలన మనం ఏంటంటే భగవంతుడిని మర్చిపోయామన్నమాట. అంతేకాకుండా గురువుని మర్చిపోతాము, మన యొక్క ఐడెంటిటీ మర్చిపోతాము, అన్నీ మర్చిపోయి ఈ దేహమే నేను అనుకొని మొదలు పెడతాం అనమాట. సో అందుకొని ఇది కనుక నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి, మనం ఎవరిమి ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే అది మెయిన్గా ఏంటంటే గురువుని మర్చిపోయాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో ఈ గుణాలకు లోబడిపోతున్నాం అనమాట. సో ఈ సత్వగుణం ద్వారా ఏంటి దేవతాలోకం వెళ్తాము, రజోగుణానికి ప్రలోభం అయితే మర్త్యలోకం వస్తాము, తమో గుణానికి అయితేనేమో జంతుజాలాల్లో నరకలోకాలకి వెళ్తాము. సో ఈ విధంగా మనం రకరకాలుగా జన్మలు తీసుకుంటూ ఉంటాము అనేసి ఒక చిన్న మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. ఎలాగో అంటే ఒక కుక్క అన్నం తినడానికని అన్ని ఇళ్లలోకి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి ఒక్కొక్కసారి అన్నం దొరుకుతుంది, ఒక్కొక్కసారి కర్ర దెబ్బలు తగులుతుంటాయి అనమాట. అలాగే ఏంటంటే మనం కూడా ఈ కోరికలు తీర్చుకోవాలి అనే దాంట్లో ఒక్కొక్కసారి ఉన్నత స్థితి, ఒక్కొక్కసారి కర్ర దెబ్బల్లాగా ఏదో ఒక స్థితి మనము పొందుతూ ఉంటాము అని చెప్పేసి ఈ మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే ఈ శరీర భారం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మన తల మీద బాగా బరువు ఉందనుకోండి, ఆ బరువుని ఉపశమనం పొందాలంటే ఏం చేస్తాం మనం మాతాజీ, ఏం చేస్తాం? ఇప్పుడు నేను కడవ ఏదైనా బిందె పట్టుకున్నాను, దాన్ని దాన్ని తీసి కింద పెడతాం మాతాజీ, దాన్ని కింద పెడితే కదా దించుకోవాలి. భారం దిగేది. కింద పెడతాము, బరువును దించుకోవాలి. కింద అంటే భుజం పెడతాము. పైకుంటాం మాతాజీ. సో అది అంటే భుజం పై కొద్దిసేపు, తలపై కొద్దిసేపు అది మార్చుకుంటాం కదా. షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తాము, అమ్మో తల బరువు అయిపోయింది అంటే ఈ భుజం మీదకి మార్చుకుంటాం, భుజం మీదకి మార్చుకుంటే చంక మీదకి మార్చుకుంటాం, మళ్ళీ చంకని అంటే ఉపశమనం పొందడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ట్రై చేయటం లేదు. దీనికి మనకి ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి గల కారణం ఏంటి అనేది అంత విపులంగా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 34 నుంచి 41 వరకు అనమాట. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటి,
బానే ఉంది, ఎందుకు వస్తున్నామో చెప్పాడు, మరి సొల్యూషన్ చెప్పాలి కదా. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనకి చెప్తున్నారనమాట 34 నుంచి 45 శ్లోకాల వరకు కూడా. సో మనం కృష్ణ భక్తి భావన అనే దాన్ని మనం జాగృతం చేసుకోవాలి. ఎలా అయితే మనకి ఒక నిద్రలో మనకి ఒక కష్టం వస్తుంది, కలలో మనం ఏదో ఒక భయంకరంగా ఒక సర్పం పొడవడమో మనల్ని, లేకపోతే ఏదో ఒక బాధ ఏదో వస్తుంది, వస్తున్నప్పుడు మనము ఆ బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మేల్కోవాలి. మేల్కోవాలి. ఇది వెంటనే మనం మేలుకోవాలన్నమాట. సో అప్పుడేంటి, ఆ కష్టం నుంచి మనము బయటపడతాం అనమాట. సేమ్ అలాగే ఏంటంటే మనకి ఈ విద్య అనేది లేకపోతే, ఓ ఇది కళ, నేను ఇప్పుడు లేస్తే బయటకు వస్తే నాకు ఇదంతా పోతుంది అనేది లేకుండా, అమ్మో అమ్మో నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ కళ్ళ వచ్చింది జరిగిపోతుంది అనుకొని పిచ్చిదానిలాగా మనం బాధపడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అందుకని కారణం ఏంటి? అవిద్య అనమాట. సో ఆ అవిద్య పోవాలంటే మనం ఏం చేయాలి? గురువు కావాలి మనకి. సో ఆ విధంగా గురువు ద్వారా మనం భక్తి యోగం నేర్చుకొని, భక్తి యోగం ద్వారా మనము ఈ మెటీరియల్, మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రావడము, జన్మలు తీసుకోవడము అనేది మనం రా బయటపడచ్చు. అంతేకాకుండా భగవంతుడిని ముఖాముఖి చూడగలుగుతాము అనేసి, ఈ విధంగా మనకి ఈ 45 శ్లోకాల్లో, 34 నుంచి 45 శ్లోకాల్లో మనకి ఈ సొల్యూషన్, భక్తి ఒక్కటే అల్టిమేటం. దానికి మనం ఏమేం చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ 42 నుంచి 55 శ్లోకాల్లో ఏంటి అంటే, ఇంకా నారదముని చెప్తారు ప్రాచీన బర్హికి, ఇంకా చాలు, నువ్వు ఇప్పటిదాకా అనేక రకాలైన యజ్ఞాలు చేసావు కదా, వాటికి పులి స్టాప్ పెట్టాయి, నువ్వు ఇంకా చెయ్యకూడదు అనేసి. దానికి ఏంటంటే ఆయన ఏ విధంగా చెప్పుకొస్తాడంటే, నేను బ్రహ్మ శివ ఋషులు అందరూ కూడాను, మేమందరివి కూడా తపస్సులని, ఆ, ఏదో ఒకటి ధ్యానం వల్ల కానీ, ఈ విధంగా ఏంటంటే మేము జ్ఞానం అనేది నేర్చుకున్నాం మేము. అయినా సరే మాకు పూర్తిగా భగవంతుడు తెలుసా అంటే మాకు పూర్తిగా కూడా తెలియదు. అలాంటిది నువ్వేంటంటే ఈ దేవతార్చన వలన ఏదో సుఖపడదాము అని అనుకుని నువ్వు చేస్తూ ఉన్నావు కదా, దీని వలన నీకు ఏమీ తెలియదు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే భక్తి యోగము, ఈ భగవంతుడి యొక్క కరుణ, ఈ రెండు గనక తోడైతే నువ్వు ఈ కర్మకాండ అనేది, ఈ భౌతిక ఆసక్తి అనేది త్యజిస్తావు నువ్వు. అప్పుడు నీకేంటంటే ఈ క్రతువులు అనేవి ఉంటాయి కదా, ఇది మనం చేసేది, ఇది చేస్తే మంచిదంట, అది చేస్తే మంచిదంట అని, ఇలాంటివన్నీ కూడా నువ్వు మానేస్తావు అని చెప్పేసి, ఈ ప్రపంచం అంతా కూడాను కుశాగ్రాసంతో కప్పబడి ఉంటే, నువ్వేంటంటే యజ్ఞాలు, ఈ పశువధ ఇవన్నీ కూడా చేసి గర్విస్తూ ఉన్నావు. వీటి వలన ఏమీ ఉపయోగం లేదు, నీకు భక్తి యోగం వల్లనే ఉపయోగం ఉంది, అప్పుడే నువ్వు ఈ సంసార బంధం నుంచి బయటపడగలవు అని చెప్పేసి, నువ్వు ఇక నుంచి ఈ పనులు మాని అనేసి ఖచ్చితంగా చెప్తాడనమాట. సో ఇంకా దానికి ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాడనమాట. ఎలా అంటే, ఒక జింక్ ఉంటుంది. ఆ జింక్ ఏంటంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది, మీకు ఆల్మోస్ట్ నేను మొత్తం చాప్టర్ చెప్పేస్తున్నట్టే. సో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అక్కడ చక్కగా, ఫ్లవర్స్, అరణ్యంలో చెట్లు అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ దానికి ఒక విషయం తెలీదు, ఏంటి, ముందు నుంచి సింహం ఆకలితో ఉండి తినడానికి వస్తుంది, వెనక నుంచి వేటగాడు బాణం వేద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇవి తెలియకుండా ఏం చేస్తుంది, శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే మనం కూడా జింకలాగా అనమాట. జీవి ఏంటంటే చక్కగా ఫ్యామిలీ తోటి, తుమ్మెద, ఈ ఇవి ఏమంటారు, ఈ పక్షు భార్య పిల్లలు వీళ్ళందరితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ తుమ్మెద రాగాలు ఇవి అంటే ఏంటంటే, చక్కగా ఫ్యామిలీ చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా, వాటిని ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని చాలా హాయిగా ఉంది అనుకుంటాము. కానీ మనకి ముందొచ్చేసి ఆకలి, సింహం లాంటిది ఏంటి అంటే మనకి టైం అన్నమాట. టైం గడిచిపోతూ ఉంది, ఆ టైం ఎంతో తొందరగా అయిపోతూ ఉంటుంది. ఒక రోజు అయిపోయిందంటే మన లైఫ్లో ఒక రోజు తగ్గిపోతున్నట్టు, అంతేగాని అమ్మయ్య ఒక రోజు అయిపోయింది అని ఆనందపడటం కాదు మనం. రెండోది, మనకి మృత్యు రూపంలో వెనకాల వేటగాడు ఉన్నాడు. సో ఈ రెండిటిని మనం ఆలోచించకుండా ఈ విధంగా జింకలాగా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు అనేసి ఆయన చివరికి ఏంటంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడనమాట. అందుకని నువ్వు ఈ యాక్టివిటీస్ అన్ని ఆపేసి భక్తిలోకి వెళ్ళు అని చెప్తాడనమాట. ఆ తర్వాత మనకి 56 నుంచి 59 శ్లోకాల వరకు కూడా, ఇప్పుడు ప్రాచీన బర్హి ఇదంతా విన్నాక, ఓ చాలా బాగుంది, నువ్వు చెప్పిందంతా కూడా నాకు ఒక
ఏమంటే ఉన్న కన్ఫ్యూజన్ అంతా నాకు తొలగిపోయింది. కాకపోతే నాకు ఇంతకుముందు గురువులు చెప్పింది, ఇప్పుడు నువ్వు చెప్పింది పూర్తిగా కాంట్రవర్సీ. చాలా తేడా ఉందన్నమాట. సో నాకు ఇప్పుడు ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, వీటి యొక్క భేదాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకు అర్థమైనాయి. నాకు అసలు సందేహాలే లేదు. కాకపోతే నాకున్న డౌట్ ఏంటి అంటే, నేను పోయిన జన్మలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, తప్పులో ఒప్పులో ఏదైతే ఏమి, వాటిని నేను ఈ శరీరాన్ని వదిలేశాను కదా, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవిస్తావు అని చెప్తున్నావు. అసలు ఈ శరీరంతో సంబంధమే లేదు కదా, మరి ఎట్లా అనుభవిస్తుంది నాకు అర్థం కావట్లేదు. నువ్వు కొంచెం నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవా? ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, జన్మ జన్మలకి అది మారుతూ ఉంటుంది, దానివల్ల జన్మ తీసుకుంటాం. సో ఇది అసలు ఎట్లా అనుభవిస్తుంది నాకు తెలియట్లేదు, ఇది కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేసి 56 నుంచి 59 వరకు కూడా అడుగుతాడనమాట. అప్పుడు మనకి 60 నుంచి 79 శ్లోకాల వరకు కూడా నారదముని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడనమాట. ఏంటి అంటే, నీకు నేను, నాది, ఇది, అది అనేసి ఒక ఏమంటారు అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇంకా అదేమంటే నేను ఇదే, నా పని ఇదే, నేను ఇంతే చేస్తాను, ఇలాగే చేస్తాను అనేసి మనకి ఆ దేహాత్మ భావన అనేది ఉంటుందన్నమాట. దానికి ఏంటంటే భగవంతుడి కూడా కరుణించి, సరే ఓకే, నీకు కావాలా, నువ్వు ఎంజాయ్ చేయాలా, ఈ శరీరం తీసుకో, అయిపోతుంది అని ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనకి శరీరం ఇస్తాడనమాట. సో ఎప్పుడైతే మనం ఆ గత జన్మలో మనం ఆ శరీరంతో ఏ పనులైతే చేస్తామో, ఆ తర్వాత ఏంటి మనకి ఆ స్థూల శరీరం అయి వెళ్ళిపోతున్నా కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలోనే మనకి మైండ్, ఇంటెలిజెన్స్, అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కోరికలన్నీ దాంతో పాటు వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఆ సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం అనేది ఈ అంతా కూడా అనుభవిస్తూ ఉంటుంది. సో దానికి ఆ సూక్ష్మ శరీరం ఉండడానికి ఇంకో శరీరం తీసుకుంటావు. కానీ సూక్ష్మ శరీరం అదే కదా, ఆత్మ అదే కదా. సో దానివల్ల నువ్వు దీన్నంతటినీ కూడా అనుభవిస్తావు అని చెప్పి. అదే ఒక్కొక్కసారి చూడండి, మనకి గత జన్మల యొక్క కొన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఓ ఈ ఒక్కొక్క మనం చేసే ఆలోచనలు బట్టి, మనకు వచ్చే కళలను బట్టి, మొన్న కూడా మాత చెప్పారు, అవి కొన్ని కొన్ని మనకి నెక్స్ట్ పోయిన జన్మవి రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పేసి అవి కనిపిస్తూ ఉంటాయి అని. సో మెయిన్గా మనకి కారణం ఏంటంటే ఈ మనసు మనతోనే వస్తుంది కాబట్టి దాని ద్వారానే మనకి భూత భవిష్యత్తు వర్తమానం అనేది జరుగుతూ సూచిస్తూ ఉంటుంది అనేసి ఆయన దీనికి ప్రత్యుత్తరం ఇస్తాడనమాట. ఆ తర్వాత 80 నుంచి 82 శ్లోకాల వరకు నాకు మొత్తం అర్థమైపోయింది. ఇంకా నాయన, నా వల్ల కాదు, నేను ఇంకెక్కడ ఉండలేను, ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేసుకున్నాను అని వెంటనే సూట్ కేసు సర్దుకోవడం. అంటే ఆయన రాజ్యాన్ని కొడుకులకి, కొడుకులు ఎవరు, ప్రాచీన బర్హి కొడుకులు ఓకే. రచయిత హరే కృష్ణ. రచయితాస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? పేరు మాట్లాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తపస్సు చేస్తాం. తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇప్పుడు ఈయన ఎవరు రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాడంటారు? మంత్రులకు మాతాజీ. మంత్రికి ఇస్తాడు. మంత్రికి ఇచ్చి నెక్స్ట్ నా కొడుకులు వచ్చినట్టనే వాళ్ళకి ఈ రాజ్యాన్ని ఇచ్చే, అప్పటిదాకా నువ్వు చూసుకో అని చెప్పేసి ఆయన వాళ్ళు వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేదు. ఎందుకంటే ఈ జ్ఞానం అంతా ఇదిగా ఆయనకు వచ్చిందనమాట. మామూలుగా అయితే ఏమనుకుంటాము, ఓకే నా కొడుకులు వస్తారు, వాళ్ళకి అప్పచెప్పి తర్వాత నేను వెళ్తాను అనుకుంటా. కానీ ఆయన అంతా కూడా వెయిట్ చేయలేదు. ఇమ్మీడియట్గా మొత్తం మంత్రికి అప్పచెప్పేసి, నువ్వు చూసుకో, కొడుకులు వచ్చా కొడుకులకు అప్పచెప్పు అని చెప్పి ఆయన కపిలాశ్రమానికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళి అక్కడ ఆయన చక్కగా భగవంతుడితో భక్తి అనేది చేసుకుంటాడనమాట. సో ఆ తర్వాత 83 నుంచి 85లో ఏంటి అంటే ఫలశ్రుతి అనమాట. మనం ఎవరిమైతే ఈ ప్రాచీన పురంజంది మొత్తం అంతా కూడా, ఈ ప్రాచీన బర్హీది మొత్తం అంతా అల్గారిథం ఇవంతా కూడా మనం ఎవరివైతే వింటామో వాళ్ళకి ఏమవుతుంది అంటే దేహాత్మ భావన అనేది పోతుంది, హృదయం పవిత్రమవుతుంది, మళ్ళీ మనకి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది. ఆధ్యాత్మిక శరీరం వస్తుంది ఏంటంటే మనం ఈ భవబంధాల నుంచి విముక్తి పొందుతాము అని ఇదంతా కూడా మనకి ఫలశ్రుతిలో లాస్ట్లో చెప్తారనమాట. సో ఇది మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోయేది. ఆల్మోస్ట్ నేను మీ అందరికీ ఏమంటారు జిస్ట్ లాగా మనం లాస్ట్లో చెప్పుకుంటాం చూడండి, అదంతా కూడా ఇవాళ చెప్పేశాను నేను. సో ఇప్పుడు మనం శ్లోకా వైజ్గా వెళ్దాం. సో 8 భాగాలు
1 నుంచి 25 నారదముని ఈ చెప్పిందంతా కూడా ఈ 5-6 చాప్టర్లో చెప్పిందంతా కూడా జిస్ట్ ఫామ్లో చెప్తాడు. 26 నుంచి 33 వరకు కూడా మనం ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి కారణం ఏంటి అని చెప్తాడు. 34 నుంచి 41 వరకు కూడా ఇందులోంచి మనం బయటపడాలి అంటే భక్తి ఒకటే సొల్యూషన్ అనేది చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి 42 నుంచి 55 వరకు కూడా నువ్వు ఇక నుంచి ఈ ఏవైతే ఉన్నాయో యజ్ఞాలు ఇవి అయితే చేస్తూ ఉన్నావో వీటన్నిటిని కూడా ఆపేయి అని చెప్తాడు. ఆ తర్వాత 56 నుంచి 59 వరకు ప్రాచీన బర్హికి ఏదైతే సందేహం ఉందో దాన్ని అడుగుతాడు. నెక్స్ట్ 60 నుంచి 79 వరకు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాడు నారదముని. ఎప్పుడైతే ఇది విన్నాడో 80 నుంచి 82కి ఆయన చక్కగా మూటామిల్లా సర్దేసుకొని ఆయన చక్కగా కపిలవాశ్రమానికి వెళ్ళిపోయి ఆయన భక్తి అనేది చేసుకుంటాడు. 83 నుంచి 85 వరకు ఫలశ్రుతి. మనం ఇదంతా కూడా విన్నందువలన వచ్చే లాభం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్దాము. చాలా పెద్ద చాప్టర్, చూద్దాం ఎన్ని రోజుల్లో మనం ఫినిష్ చేయగలుగుతాము అని. నారద ప్రాచీన బర్హి సంవాదం. ఓకే, ప్రాచీన బర్హిరువాచ భగవంస్తేవ చోస్మాభిర్ న సంయగవగమ్యతే కవయస్తి ద్విజానంతి న వయం కర్మ మోహితాః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంస్తేవ చోస్మాభిర్న సంయగవగమ్యతే కవయస్తద్విజానంతి న వయం కర్మ మోహితాః. ప్రాచీన బర్హి పలికెను, ప్రభు, నీవు దృష్టాంతముగా తెలిపినట్టు పురంజనుని చరితము యొక్క సారాంశమును నేను పూర్తిగా ఎరుగజాలకుంటుని. నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన వారే దానిని ఎరుగగలరు. కానీ కర్మాసక్తులమైన మాకు నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనము నెరుగుట మిగుల కఠినమే ఎదును. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇది వింటే మీకు ఏమర్థమైంది మాతాజీ? ఇక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి. ఏమనిపించింది మీకు ఇందులో? అంటే మనం ఈ కర్మలు చేసేవాళ్ళం కదా మాతాజీ, అంచేత అది మనకు అర్థం అవ్వలేదు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకైతేనే అర్థమవుతుంది కాబట్టి మాకు అర్థమయ్యేటట్టు కథలా చెప్పమంటున్నారు. ఓకే, సో ఇంకెవరైనా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. పూర్తిగా ఆధ్యాత్మిక అయితే తప్ప అలాంటి వాళ్ళకైతే తప్ప అర్థం కాదు, మాలాంటి వాళ్ళకు అర్థమవుతుంది. కానీ సేమ్ ఆల్మోస్ట్ మాతాజీ చెప్పినట్టే. ఇంకా ఎవరైనా? హరే కృష్ణ. ఎవరు మేల్కోరా? ఏం చెప్పరా? ఓకే, సో ఇక్కడ ప్రాచీన బర్హి ఆయన యొక్క నమ్రతా భావం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకేమీ అర్థం కాదు. మనం దాన్ని ఏమంటారు, ఎందుకు వచ్చిందిలే అబ్బా, ఇప్పుడు మళ్ళీ అడిగానుకో మళ్ళీ పూర్ణత్వంలాగా ఎంత చెప్తుంది, ఇదంతా నాకెందుకులే అబ్బా, అనవసరం, అర్థమైంది అనుకొని పక్కకు పోతే సరిపోతుందిలే అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఆయన ఎంతో నమ్రతతో, హ్యూమిలిటీ తోటి, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పింది అయితే తప్పే లేదు, నువ్వు చెప్పిందంతా మంచిగానే చెప్పావు, కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. నేను నిజంగానే కర్మల యందు ఆసక్తి ఉండి దాని మీదే ఉంటాను కాబట్టి నాకు అర్థం కావటం లేదు. మేబీ అందుకే నేను చెప్పాను, మనం ఓన్లీ ట్రాన్స్లేషన్స్ చదివి ఉంటే గనక, ఇప్పుడు రేవతి గోపి మాతాజీ నేను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాని మామూలుగా మీరు వెళ్ళి మీ అంతటా మీరు 29 కాకుండా ముందు చాప్టర్లో చదువుకుంటే ఏమీ అర్థం కాదు. ఈ మలయ ధ్వజ ఎవరు, ఇది ఏంటి, అది ఏంటి, అన్ని సందేహాలే మనకి. సో అందుకొని ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మేబీ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పరిపూర్ణంగా కలిగిన వాళ్ళు, ఎందుకంటే కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళకు కూడా ఈ అల్గారిథం అర్థం అవుతుంది, అంత కష్టం అర్థం ఓకే ఓకే సుభాష్ని. సో అక్కడ ఏంటంటే అందుకని ఆయన యొక్క నమ్రత సేమ్ ఇదే విధంగా మనం కొన్ని క్యారెక్టర్స్ చూసాం. ఎవరైనా గుర్తు చెప్పగలరా? ఇదే విధంగా నర్మతతోటి నాకు అర్థం కాలేదు, నన్ను వదిలే, ఈ విధంగా ఎవరైనా ఎగ్జాంపుల్స్ గుర్తొచ్చాయా?
హరే ఏం కృష్ణ మాతాజీ. నాకైతే చెప్పండి. అర్జునుడు గుర్తు వస్తున్నాడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ మాతాజీ. అర్జునుడు ఏం చెప్పాడు? నాకేం చేయాలో అర్థం కావటం లేదు, నేను నీకు సరెండర్ అవుతాను, నువ్వు నాకు విపులంగా చెప్పు. ఎందుకంటే ఫాల్ట్ నాలోనే ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. బట్ కానీ నీకు నేను సరెండర్ అయిపోతున్నాను, నువ్వేం చేయమంటే చేయడానికి నేను రెడీ అవుతున్నాను. సేమ్ అలాగే ధ్రువ మహారాజ్ నారదముని ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు ఇదంతా వేస్ట్, నువ్వు వెళ్ళిపో ఇంటికి వెనక్కి అది ఇది అని చెబితే, నువ్వు చెప్పిందంతా మంచిదే, కానీ నేను ఉన్న స్టేజ్కి నేను దీన్ని అర్థం చేసుకునే దాంట్లో లేను, నాకు హెల్ప్ చేయగలుగుతావా చెయ్యి, లేకపోతే నన్ను ముందుకు వెళ్ళని అని అడుగుతాడు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రాచీన బర్హి చెప్తాడు, పురంజన స్టోరీ బాగుంది, నాకైతే అర్థం కాలేదయ్యా, ప్లీజ్ కొంచెం నాకు అర్థమయ్యేలాగా అని. ఇంకోటి, ఇప్పుడు ఆ కథ అంతా నేర్చుకుంటే దాని ప్రయోజనం ఏంటి చెప్పండి? నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనం నెరుగుట మిక్కుల కఠినమే అగును అని. ఏం ప్రయోజనం ఉంది మనకి? ఇప్పుడు మనం ఆ పురంజన స్టోరీ ద్వారా ఏంటి మనం నేర్చుకుంది, ఏంటి ప్రయోజనం? మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసు అనేది తెలుస్తుంది, ఎలా మనం ఏ ఉండకూడదు స్థితిలో అనేది ఉన్నామో తెలుస్తుంది, తెలుస్తుంది. ఓకే, ఇంకా మనకి మనం చివరిగా ఏం చేయకూడదు అనేది ఏ తెలుస్తుంది ఆసక్తితో మాతాజీ. ఉన్నామో అదే మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఎస్, జై వస్తుందని కూడా శ్రీమాత మనకి చెప్పినట్టు ఇందులో మనం దేని గురించి ఆలోచిస్తాము, మనం దాని జన్మ తీసుకుంటాము అనేది అర్థమైంది. ఓకే, ఇంకా హరే కృష్ణ మాతాజీ. అదే న్యా- ఏది చేయకుండా ఏం చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఏం చెయ్యకూడదు అనేది తెలిసింది. ఓకే, ఇంకా గురువులు తాలూకా ఆ విషయం, గురువు శిష్యుడు ఎలా ఉండాలి అనే విషయం మలధ్వజుడు పురంజని అదే వైదర్భి వల్ల మనకు తెలుస్తుంది. ఎస్ మాతాజీ, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అదే అన్నమాట. ఎప్పుడైతే ప్రయోజనం ఏంటి అంటే, మనము స్త్రీ గురించి ఆసక్తితోటి అలాగే ఉంటే, మనం దేని గురించి ఆలోచిస్తూ ఉంటే, పురంజనుడికి వైదర్భి జన్మ అనేది దొరికింది. మళ్ళీ వైదర్భి ఎప్పుడైతే మలయధ్వజతో వెళ్ళిందో, ఆమె ఆ జన్మకి మళ్ళీ ఆయన అవజ్ఞాత బ్రాహ్మణ రూపంలో రావడం, హెల్ప్ చేయడం అనేది చూసాము. సో ఇది ప్రయోజనం అన్నమాట. గురువు ఉంటే ఏం జరుగుతుంది? గురువు కాకుండా మనం స్త్రీ ఆసక్తితోటి మనం దేని గురించి ఆలోచిస్తాము దాన్ని, మనము ఈ పురంజన స్టోరీ నుంచి నేర్చుకునేది మెయిన్గా ప్రయోజనం ఇదనమాట. అది మనకి లాస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ముందంతా కూడా అసలు ఈ దృష్టాంతం అంతా కూడా పురంజనుడు చూసాము అంటే, మనం ఫస్ట్ ఏంటి, ప్రాచీన బర్హికి ప్రచేతాస్ కొడుకులు ఉంటారు, వాళ్ళని వెళ్ళి తపస్సు చేయమని చెప్పాడు. మీరు వెళ్ళి తపస్సు చేసి రండి అని చెప్పి ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒకటి అర్థం ఉంది, వాళ్ళకేమో తపస్సు చేయండి అన్నాడు, ఇక్కడేమో ఈయన యజ్ఞాలు చేస్తున్నాడు. ఈ రెండు కరెక్టే కదా, దాంట్లో రాంగ్ ఏంటంటారు? పిల్లలకి అంటే మంచిగానే డెసిషన్ ఇచ్చాడు, ఇక్కడ ఈయనే చేస్తున్నాడు, కానీ తప్పేంటి దాంట్లో? ఆయన మితిమీరి చేస్తున్నారు అనమాట. చేయాల్సినంత వరకు కాకుండా ఎక్కువ ఎక్కువ చేయటము, ఆ కోరికలతో బలి ఇవ్వటము, చేయటము, ఉమ్. అదిగా చేస్తున్నాను. అంటే ఆయన చేసేది కరెక్టే, ఇంటెన్షన్ రాంగ్. అంటే ఆయన ఏంటంటే, నాకు ఈ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు నెక్స్ట్ లైఫ్ కూడా నేను ఎంజాయ్ చెయ్యాలి, ప్రతిఫలం ఆశిస్తూ ఆ యజ్ఞాలు మళ్ళీ మీరు అన్నట్టు మితిమీరి చేస్తూ ఉన్నాడు అనమాట. సో అక్కడ ఇంటెన్షన్ మంచిదే, బట్ ఏంటంటే అంటే చేసే పని మంచిదే, బట్ చేసే విధానము ప్లస్ ఆయన ఎంజాయ్ చెయ్యాలి అనే ప్రతిఫలం ఆశించడం, ఈ రెండు రాంగ్ అన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసి నారద ఏమంటే పాపం అక్కడ ప్రచేతాస్ వచ్చేసి శివుణ్ణి కలవడము, శివుడి ద్వారా వాళ్ళు జ్ఞానం పొందడము, ఆ తర్వాత వాళ్ళు తపస్సు చేసుకోవడము అది జరుగుతుంది. ఈ మధ్యలో నారదుని వారు ఎంతో కరుణతోటి ఈ ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఆయనకి మళ్ళీ ఈ పురంజన స్టోరీ, పురంజిని, మళ్ళీ ఈ విధంగా ఆ స్టోరీ అంతా కూడా చెప్పుకుంటూ వస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ వైదర్భిగా జన్మ తీసుకోవడం, పురంజన వచ్చేసి స్త్రీ గురించి ఆలోచిస్తూ చనిపోతే మళ్ళీ వైదర్భి కింద రావడం, వైదర్భి వచ్చేసి మలయధ్వజను పెళ్లి చేసుకోవడం, దాని ద్వారా మళ్ళీ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అవజ్ఞాత పరమాత్మ రూపంలో వచ్చి ఆమెకి జ్ఞానం ఇవ్వడము. సో ఇదంతా కూడా మనం చూసామన్నమాట. ఇది వృత్తాంతం,
పురంజని యొక్క చరిత్ర వృత్తాంతం షార్ట్ సమ్మరీలో తీసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఇది ఎక్కడ 23వ చాప్టర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మనకి ఇప్పుడు ఈ 6 చాప్టర్లో ఇదే అన్నమాట మనం తెలుసుకుంది. సో దానికి ఇక్కడ కింద ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు మనము ఇవి తెలుసుకోలేకపోతున్నాము అంటే భగవంతుడి యొక్క నాలెడ్జ్ మనకు చెబుతున్నా అది మనం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ గుణాలు త్రిగుణమయైర్భావే ఏవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. మనకేంటంటే ఈ సత్వ రజస్తమ గుణాలనే ఉండి వాటి భ్రాంతికి గురైపోయి మనం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాము, మనం ఎవరము అనేది తెలుసుకోలేకపోతున్నాము అనేసి మనకి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. సో అంతేకాకుండా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ పాప పుణ్య కర్మాల వైపే పరిగెడుతూ ఉంటాము, భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని పూర్తిగా ఎవరికీ తెలియదు, అట్లీస్ట్ కొంతన్నా కూడా తెలుసుకోలేకపోతున్నాం అనమాట. సో అందుకని పాపం ప్రాచీన బర్హి వచ్చి పాపం ఇలా పరిగెడుతూ ఉన్నాడు వీటి వెనకాలే ఈ పుణ్య పాపాలు అనుకుంటూ ఎంజాయ్ చేయాలి అని నేను అతనికి ఈ కథ రూపంలో దీన్ని అందిస్తాను అని చెప్పేసి కూర్చి చెప్దాము అనేసి ఈ కథని చెప్పాడనమాట. అదే భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి చాలా ఆసానిగా అర్థమవుతుంది, సులభంగా అనమాట. కానీ ఇతను భక్తిలో లేడు కాబట్టి అతనికి ఇంద్రియ భోగంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి అర్థం కాలేదు. సో లాస్ట్ పారాగ్రాఫ్ చెప్పాను కదా మీకు, ప్రయోజనం ఎందుకు ఆ కథ చెప్పారు అంటే మనకి ఎప్పుడైతే అమితంగా స్త్రీ ఆసక్తి అనేది ఉంటుందో మనం తదుపరి జన్మ స్త్రీ అంటే దేని గురించి ఆలోచిస్తే దాని లైఫ్ నెక్స్ట్ మనకి దొరుకుతుంది అనేది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం భగవంతుడితో కానీ భగవంతుడి యొక్క ప్రతినిధితో కానీ మనం సాంగత్యం తీసుకున్నాము అంటే మనం ఈ భౌతిక ఆట నుంచి విముక్తి పొందొచ్చు అనేది మెయిన్గా మనం ఈ 29వ చాప్టర్లో నేర్చుకునేది అదే, ముందు చాప్టర్లు అన్నిటితో కూడా మనం నేర్చుకునేది దాన్ని అనమాట. ఓకే, సో ఫస్ట్ శ్లోకాలో ఆయన యొక్క హ్యూమిలిటీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం ఈ ముందు చాప్టర్లు కానీ ఈ చాప్టర్ యొక్క ప్రయోజనం ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మనం ఇంద్రియ సుఖాల్లో ఉంటాం కాబట్టి మనం దాని వెనకే పరిగెడుతూ భగవంతుడి జ్ఞానం వైపు మనం ఇంట్రెస్టే చూపించము. ఇదన్న నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్ యద్వనక్యాత్మనః పురం ఏకద్విత్రీ చతుష్పాదం బహుపాదమపాదకం. చదవండి మాతాజీ. మాతాజీ. నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్ యత్యనక్త్యాత్మనః పురం యద్వనక్యాత్మనః పురం యద్వనక్త్యాత్మనః పురం ఏకద్విత్రి చతుష్పాదం బహుపాదమపాదకం. నారదముని పలికను, జీవుడు పురంజనుడు తన కర్మానుసారమే ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము, చతుష్పాదము, బహుపాదము ఆధారహితమగు వివిధ దేహములను పొందుచుండను. నామము థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అందరికీ క్లియరా మాతాజీ చదివింది? నాకే ప్రాబ్లమా? వినబడలేదా? మధ్య మధ్యలో కట్ అవుతూ ఉంది, నాకు డౌట్ వచ్చింది నా నెట్ జంప్ అయింది మాతాజీ, అయ్యో, లేదు జంప్ అయింది మా. నారదముని పలికెను, జీవుడు పురంజనుడు తన కర్మానుసారమే ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము, చతుష్పాదము, బహుపాదము లేదా పాదరహితమగు వివిధ దేహములను పొందుచుండును. నామమాత్ర భోక్తగా జీవుడు ఈ నానావిధ దేహములను పొందుచు పురంజనుడు అనబడును. హరే కృష్ణ. వినబడిందా ఇప్పుడు? ఇప్పుడు క్లియర్ గా ఉంది మాతాజీ. సో ఇక్కడ నారద ముని ఇంకా ఆన్సర్ చెప్తూ ఉన్నారనమాట. 2 నుంచి 24 వరకు కూడా సంక్షిప్తంగా చెప్తారనమాట. మనకి ఇంత ముందు చాప్టర్లో మనము అల్గారిథం స్టోరీలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆ క్యారెక్టరు దేని గురించి నేను ఇలా చెప్పాను అనేది చెప్తూ వస్తున్నారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే నువ్వు కర్మ ఏదైతే చేస్తావో దానిని బట్టి, ఇప్పుడు పురంజనుడు తను ఎలా చేసుకున్నాడో దాన్ని బట్టి అతనికి ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము,
చతుష్పాదం అంటే ఏంటి? ఒక కాలు, రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు, అనేక రకమైన కాళ్ళు, అసలు కాళ్ళు లేకుండా ఈ విధంగా రకరకాలైన దేహాలు పొందుతాము అని చెప్తున్నారు అనమాట. అయితే ఇదంతా కూడా ఎందుకు అంటే మనం భోక్తగా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం కాబట్టి అందుకొని నామమాత్ర భోక్త. ఎందుకు ప్రభుపాదుల వారు నామమాత్ర భోక్త అని అడిగారు చెప్పారు? నిజమైన భోక్త మనం కాదు కాబట్టి భగవంతుడే అసలైన భోక్త అంటే కాబట్టి మనం అనుకుంటున్నాము నేను భోక్తగా ఆ, ఎంజాయ్ చేస్తున్నాను అనేసి, అది కానీ అది కూడా ఏమన్నా పర్మనెంట్ గానా మనకది? ఇప్పుడు ఈ దేహం వచ్చింది నాకు, ఒకే ఒక చతుష్పాదందే వచ్చింది, ఒక జంతువుదే అనుకో, ఇందులో నేను ఎంజాయ్ చేస్తూ నేను భోక్త అనుకుంటే అది మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది అది? అందుకనే నామమాత్ర, ఇది నామమాత్రం అంతే కదా. ఇప్పుడు నేను ఈ శరీరం తీసుకున్నాను అంటే ఇది నాది పర్మనెంట్ ఈ శరీరం కాదు కదా. నేను మళ్ళీ ఏ శరీరంలోకి మారుతానో ఏమో తెలియదు. అందుకని నామమాత్ర భోక్తగా అన్నారనమాట. అందుకని ఈ విధంగా నానావిధ దేహాన్ని మనం పొందుతూ ఉంటాము అనేసి, అలాగే పురంజనుడు కూడా రకరకాలుగా పొందాడు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఏకపాదము అంటే ఏంటి అంటే మనకి ఈ పిశాచాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అని చెప్తున్నారనమాట. ద్విపాదము అంటే మనం మనుషులం అనమాట. త్రిపాదం కూడా మనం మనుషులమే. ఎందుకు అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనకి సహాయానికి కర్ర అనేది అవసరం, లేకపోతే ఎవరిదైనా భుజం అనేదో తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనం త్రిపాదం కూడా మనం మనుషుల కిందే వస్తాము అని చెప్తున్నారు. చతుష్పాదము అంటే జంతువులు అన్నమాట. బహుపాదము అంటే మనకి తేళ్ళు, జర్రులు ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటికి అనేక రకాలైన కాళ్ళు ఉంటాయి అన్నమాట. పాదరహితం అంటే అసలు కాళ్ళే లేని జంతువు ఏంటిది? పాము మాత్రం. పాము పాము. పాము పాము పాముకు సంబంధించిన అవన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మన కర్మానుసారము మనము వాటితో తిరుగుతూ ఉంటాము అని చెప్పి, అదే ఇక్కడ మన కింద ప్రభుపాదుల వారు కూడా అవన్నీ చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, ఏమేంటి అనేది. సో మెయిన్గా మనకి అన్నీ రావడానికి కారణం ఏంటి? ఈ రకమైన దేహాలు రావడానికి కారణం ఏంటి? కోరికలు, కర్మలు. ప్లస్ కర్మ, మనం చేసిన పని. ఓకే, ఇది రెండింటిని బట్టి మనకు వస్తాయి అనేది. సో క్లియర్ కదా? మాతాజీ మాతాజీ ఇప్పుడు పాదరహితం అంటే పాములు చెప్పారు, ఫస్ట్ పిశాచం అని కూడా చెప్పారు కదా మాతాజీ. ఒకటి మాతాజీ, ఒక పాదము అంటే పిశాచం, ఓకే ఓకే ఓకే. ద్విపాదము త్రిపాదము మనుషులు, ఓకే. చతుష్పాదము అంటే జంతువులు, అదే మనకి నాలుగు కాళ్ళతో నడుస్తుంటాయి అవన్నీ, పులి, సింహం ఇవన్నీ కూడా, జింక అన్నీ వస్తాయి అన్నమాట. అదే మనకి బహుపాదము అంటే మనకి ఈ జర్రులు ఇవన్నీ చూడండి, అనేక కాళ్ళు ఉంటాయి కదా వాటికి. సో అవన్నీ అన్నమాట. అర్థమైంది మాతాజీ. మూడోది, యో విజ్ఞాత హృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే పుంభిర్నామాభిర్వా క్రియాగుణైః. హరే కృష్ణ. మాతాజీ కృష్ణుని మాత చదవండి, మీరు చేయెత్తున్నారు. ఓకే ఓకే. యో విజ్ఞాతా హృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే మాతాజీ నామభిర్వా నామభిర్వా క్రియాగుణైః. అవిజ్ఞాతుడని నేను వర్ణించిన వ్యక్తియే జీవుని యొక్క ప్రభువు మరియు నిత్య స్నేహితుడగు దేవదేవుడు. భౌతికమగు నామములు, కర్మలు లేదా నిత్య స్నేహితుడగు దేవదేవుడు భౌతికమగు నామములు, కర్మలు లేదా గుణములచే జీవులు భగవానుని ఎరుగజాలరు కనుక అతడు బద్ధ జీవునికి ఎప్పటికీ అవిజ్ఞాతునిగానే మిగిలి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఫస్ట్ శ్లోక డౌట్ చెప్పమన్నాడు. సో సెకండ్ శ్లోకాలో ఏం చెప్పాడు? పురంజనుడు అంటే జీవి అని చెప్పాడు. ఓకే, సెకండ్ శ్లోకాలు. ఇప్పుడు థర్డ్ శ్లోకాలో నేను అవిజ్ఞాత అని చెప్తున్నాను కదా, అతను ఎవరు అంటే మన యొక్క ప్రభువు పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. ఆయన ఎవరు అంటే మన నిత్య స్నేహితుడు, దేవాది దేవుడు అని చెప్తున్నాడు అనమాట. కాకపోతే ఏంటి అంటే మనం ఎందుకు అవిజ్ఞాత అని పేరు పెట్టాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఏంటంటే మన ఈ భౌతిక పేర్లు, కర్మలు, గుణాలతో బంధింపబడిపోయి ఉండి భగవంతుడిని మనము తెలుసుకోలేము అనమాట. మన లోపల ఉన్నప్పటికీ కూడా అసలు భగవంతుడు ఉన్నాడు అనే ధ్యాసే ఉండదు అనమాట మనకి. అందుకని ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అవిజ్ఞాతునిగానే మనకి నిలిచిపోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట.
ఉమ్, ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే దానికి మనకి చెప్తున్నారు అనమాట, ఎందుకు మనకి తెలియరు భగవంతుడు అనేది చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఏంటంటే కొంతమంది నిరాకారులు అనుకుంటారు, కొంతమంది అవిజ్ఞాత అంటారు, కొంతమంది సగోచరుడు అని చెప్పి చెప్తుంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకు మనకి అవన్నీ కూడా అర్థం కావు అంటే, ఇప్పుడు నిరాకారుడు అంటే ఆకారం లేదనా భగవంతుడికి? భౌతికమైన దేహం లేదండి మాతాజీ. ఆ భౌతిక ఆధ్యాత్మిక లేదు, అంతేకాని నిర్గుణ అంటే ఆయనకి గుణాలు లేవు అని కదా, ఆయనకి అన్నీ కూడా ఆధ్యాత్మికం అవన్నీ. అందుకుని అంతేకాని నిరాకారుడు అంటే ఆయనకి ఆకారం లేదు అనుకోవడం తప్పు అనమాట. అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు మనకి, భగవంతుడి యొక్క రూపము, నామము, గుణాలు, లీలలు ఇవన్నీ కూడా ఈ భౌతికేంద్రియాలతోటి అర్థం చేసుకుందాము అంటే, నేను ఆల్రెడీ మీకు ముందు ముందు వస్తుంది, ఆయన ఆ, నారదుల వారు చెప్తారు, నేను బ్రహ్మ, శివ, మిగతా ఋషులు వీళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానం పొందామని అనుకుంటారు, కానీ మాకు కూడా భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు అంటారు. సో అది అది ఈ భౌతికం కాదు, అలా ఆధ్యాత్మికమైనప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మనం ఏమనుకుంటున్నాం, ఈ భౌతిక రూపంతో మేము భగవంతుని అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. సో అందుకని ఈ భౌతికేంద్రియాల ద్వారా అసలు సాధ్యమే కాదు, ఇది వాస్తవం అని కూడా చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఏం చెయ్యాలి అంటే ఆధ్యాత్మికంగా పురోగించాలి. మరి ఎట్లా అర్థమవుతుంది అంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. భక్త్యా మాం అభిజానాతి యావన్యాచాస్మి తత్వతః, అలాగా భక్తి ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాము అనేసి. అలా కాకుండా నేను పాపం పుణ్యం వీటి వెనకాల పాకులాడుతూ ఉంటాను అని అంటే మనకి ఎప్పటికీ కూడా భగవంతుడు అర్థం కాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు, గోలోక బృందావనంలో ఉంటారు, ఆయన కర్మలన్నీ ఆధ్యాత్మికము, ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు మనకి నిరాకారుడు అంటే పర్ఫెక్ట్ మీనింగ్ మనకు తెలుస్తుంది, బట్ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ఓ భగవంతుడికి ఆకారం లేదు, నిర్గుణ అంటే లేదు, గుణాలు లేవని కదా అని ఆధ్యాత్మికం అని. మన అది భక్తులకి మాత్రమే అర్థం అవుతుంది, మామూలుగా ఉండే వాళ్ళకి అది అర్థం కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి బ్రహ్మ సంహితలో చెప్పినట్టు మనకి ఏంటంటే భగవంతుడి సచ్చిదానంద విగ్రహ, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఎక్కువగా వాడే శ్లోక ఇది, అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖై జిహ్వాదౌ స్మయవేవ స్ఫురత్యదః. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగపెడతావో అప్పుడు భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా మారుతాయి, అప్పుడు మనకి ఆ భగవంతుడి గురించి తెలియడం అనేది కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే అది అసంభవం అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా భగవంతుడి యొక్క నామరూప గుణాలు ఏంటి అంటే మనకి ఈ భౌతికేంద్రియాలతో సేమ్ మళ్ళీ అదే పాయింట్ అన్నమాట. సో దానికి పరం అవ్వాలి అంటే ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? భగవంతుడి సేవ చేసి మార్చుకోవాలి. అంతేకాని ఈ భగవంతుడి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక నామాలతోటి సమానము అని అనుకుంటే అది మనము చేసే పెద్ద తప్పు అని కూడా మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు. అదే మనకి లాస్ట్ లైన్ కదా, పుంభిర్నామభిర్వై క్రియా గుణై అని ఉంది కదా. అంటే ఏంటంటే భగవంతుడి యొక్క నామము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలాంటివి అని అనుకుంటే అది అసలు చాలా తప్పు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఏ విధంగా కామ్యకర్మ చేసే వాళ్ళకి అర్థం కాదు, జ్ఞానులకి అర్థం కాదు, మళ్ళీ ఈ అష్టాంగ యోగాలు ఇలా చేసిన వాళ్ళకి, లేక మానసికంగా ఏదోదో అనుకుంటూ అర్థం చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది అంటే ఓన్లీ భక్తి యోగాలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని మనకి ప్రపాదుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. సో భగవంతుడికి రాముడు, గోవిందుడు, నారాయణుడు అంటే ఏంటి ఇన్ని పేర్లు, ఎంతమంది, ఏంటిదంతా అంటే అది అంతా ఎవరికి అర్థమవుతుంది అంటే భక్తులకి మాత్రమే, భక్త జీవులుగా కాకుండా వాళ్ళకి మాత్రమే. ఎందుకు ఇన్ని రకాలుగా భగవంతుడు వస్తాడు? అసలు రావాల్సిన అవసరం ఏంటి భగవంతుడికి? రాముడు భక్తుల కోసం, భక్తుల కోసం వస్తారు మన కోసం, భక్తుల కోసం. భక్తుల కోసం కాదు మాతాజీ, మన కోసం. ఆ విధంగా లీలలు చేస్తే వాటిని చెప్పుకొని కాస్త కాన్సన్ట్రేషన్ వచ్చి వాటిని విని మళ్ళీ ఆయన వైపు వెళ్తామేమో అనేసి మన కోసం. భక్తులకు ఆల్రెడీ ఎక్కడున్నా వచ్చేస్తారు కదా మాతాజీ. అంటే యాక్చువల్గా ఏంటంటే
పరిత్రాణాయ సాధూనాం దాంట్లో మనం చెప్పుకుంటాము. వాళ్ళని అక్కడి నుంచి ఆయన సంహరించచ్చు అసురుల్ని. కానీ ఏంటంటే భక్తుల్ని కాపాడడం కోసం వస్తాడు అని. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఇప్పుడు రాముడు వచ్చాడు. రాముడు దేనికి మనకి నేర్పడానికి కదా. ఒక లైఫ్, ఒక భార్య, ఏకపత్ని వ్రత ఇవన్నీ ఎట్లా చేయాలి, ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇవన్నీ కూడా చూపించడానికి నేర్పించడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా ఆయన ఎన్నో లీలలు చేస్తాడు. ఆ లీలలు మనకి అట్రాక్ట్ కలగచ్చు, మనం తెలియకుండానే ఆ పాత్రలోకి వెళ్ళొచ్చు. సో ఆ మనకి మీద కరుణతోటి ఆయన వస్తాడు అనమాట. ఓకే, భక్తులు కూడా ఎప్పటి నుండో దర్శనం చేయాలి అనుకుంటూ ఉంటారు. దేవతలు యా కూడా మాతాజీ, అది బట్ కానీ ఎక్కువగా ఏంటి అంటే ఆయనకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి కనపడతాడు మాతాజీ భగవంతుడు. బట్ అంటే పెద్ద రీజన్ చూసుకుంటే గనక మన మీద దయతోటే అన్నమాట. రాముడు ఎలా నడవాలి మనిషిగా అనేది చూపిస్తారు. ఎస్ మాతాజీ. చెప్తారు కదా మనకి చాలా చోట్ల ఇవన్నీ కూడా మనము ఈ లీలలు ఇవన్నీ కూడా మనము చదివి విని అట్రాక్ట్ అయిపోయి ఈ విధంగా భక్తిలోకి వస్తారేమో అని భగవంతుడు అవతారాలు తీసుకొని వచ్చి మన కోసం వస్తాడు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఓకే, యత జిగృక్షన్ పురుషః కా కార్స్నేన ప్రకృతిర్గుణాన్ నవద్వారం ద్విహస్తాగ్ని తత్రామనుత సాధ్వితి. చాలా టఫ్గా ఉంది శ్లోక. హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ, నేను ట్రై చేస్తాను. చదవండి మాతాజీ. యదా జుగృక్షన్ పురుషః కార్ణస్నేన ప్రకృతిర్గుణాన్ నవద్వారం ద్విహస్తాగ్ని తత్రామనుత సాధ్వితి. జీవుడు ప్రకృతి త్రిగుణములను సమగ్రముగా కోరినప్పుడు అనేక రూపములతో 9 ద్వారములు, 2 హస్తములు, 2 పాదములు కలిగిన రూపమని అంగీకరింప ఇష్టపడదు. ఆ విధంగా అతడు మానవుడు లేదా దేవతా రూపమును పొందగోరు. హరి కృష్ణ. సో ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు ఈ దేహాన్ని ఇష్టపడతాము? 2 హస్తాలు 2 పాదాలు కలిగిన రూపాన్ని ఇష్టపడతామని చెప్పి ఎందుకంటారు? నారదులు వారు చెప్తున్నారు అట్లా. నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది ఎందుకు ఇది అనేది. ఇదైతే మనకి జ్ఞానం ఉంటుంది అంటే ఫుల్ఫిల్ చేసేంత శక్తి ఉంటుంది మాతాజీ. ఎందుకంటే ఆ కోరిక నెరవేర్చుకోవాలి అంటే మనకి చేతులు కాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు లేదు, నాకేదో తినాలంది, తెచ్చుకోవాలంది, ఎలా వెళ్తాను, ఎలా తెచ్చుకుంటాను? సో అందుకని ఎక్కువగా ఏంటంటే ఈ 9 ద్వారాలు, ఈ 2 చేతులు 2 కాళ్ళు ఉన్న ఈ శరీరాన్ని ఎందుకు కోరుకుంటాము అంటే మనకి ఎంజాయ్ చేయాలి అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇవన్నీ కావాలి కాబట్టి అందుకని మనము ఇలాంటిదే ఇష్టపడతాము అని చెప్తున్నారనమాట. సో అందుకని మనం ఎక్కువగా మానవుడు కానీ దేవతా రూపాన్ని కానీ పొందగోరుతాము. అలానే అదే దొరుకుతుందా? ఇప్పుడు నేను షాప్కి వెళ్తాను, ఓకేనా. షాప్కి వెళ్ళి నేను షాప్లో ఉన్న డ్రెస్సులన్నీ చూశాను. అందరం ఒకే రకమైన డ్రెస్ కొనుక్కుంటామా మాతాజీ? ఒకే రకమైన డ్రెస్, ఒకే రకమైన కలర్ కొనుక్కుంటామా? ఇప్పుడు నేను ఒక చీర కలర్ కట్టుకుంటే ఇంకో కలర్ ఇంకో మా పద్మాక్షి మాతాజీ, రేవతి గోపి మాతాజీ ఇంకో కలర్. ఇప్పుడు మనం ఒకే షాప్కి ముగ్గురు వెళ్ళినా మన ముగ్గురికి రకరకాలు నచ్చుతాయి, అంతేనా లేదా? ముగ్గురికి ఒకటే నచ్చుతుందా? డిఫరెంట్ టేస్ట్, రకరకాల కలరు రకరకాలు పెట్టి మా రేవతి గోపిమాత చెప్పి నాకు కాటన్ కావాలన్నమాట. నేను అనుకో నాకు కొంచెం డిగ్నిటీగా ఉండేది కావాలి. సో పద్మాక్షి మాతాజీ వేరే టైప్, ఒక్క కలర్ నాకు నచ్చితే పద్మాక్షి మాతాజీ ఇంకో కలర్. సో అలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్కరిది. సో ఇప్పుడు మనం ఇలా రకరకాల చాయిసెస్ ఉన్నప్పుడు మన షాప్కి వెళ్ళి సరే ఇప్పుడు నాకు ఓకే, ఇప్పుడు నాకు మానవుడు రావాలి, నాకు దేవతా రూపం కావాలి, ఓకే నాకు ఆ డ్రెస్ నచ్చింది, దాన్ని కొనుక్కుందాము అని అనుకున్నాను. కొనేసుకోగలుగుతాను ఆ డ్రెస్ని? డబ్బులు కావాలి కదా మాతాజీ. డబ్బులు కావాలి. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది, కానీ నేను వెళ్ళి నాకు మానవుడు కానీ దేవతా శరీరం రావాలి, లేకపోతే నాకు ఆ డ్రెస్సే కావాలి అంటే ఇస్తాడా? వాడు ఏం చెప్తాడు? నీకు సరిపోదు, నీవున్న బ్యాలెన్స్కి నువ్వు ఈ శరీరాన్ని తీసుకోలేవు, నువ్వు ఈ డ్రెస్సులు అంటే మనకి కోరికే కాదు, ఎఫర్టబిలిటీ అంటే మనం దాన్ని
తీసుకోగలిగే శక్తి కూడా మనకి ఉండాలి అన్నమాట. మనం కొనుక్కోగలిగే శక్తి కూడా ఉండాలన్నమాట. అందుకని మనం అనుకున్నదల్లా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది రీజన్ అన్నమాట. జస్ట్ ఒక సింపుల్ దాంట్లో మీకు చెప్తున్నాను అర్థం అవడానికని. సో ఇక్కడ బాగుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క డిజైరే సరిపోదు. ఓకే, దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్ కూడా పెట్టి ఉండాలి దానికి. అంటే దానికి తగ్గ ఏమంటారు పుణ్యాన్ని దేన్నో మనము సంపాదించుకొని ఉండాలన్నమాట. అప్పుడే మనము దాన్ని కొనగలుగుతాము, తెచ్చుకోగలుగుతాము అన్నమాట. అందుకని మనం కోరుకున్న అది పొందుతాము అని లేదు, పొందగోరుతాము అని అని మనం అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అసలు ఎందుకు మనము ఇవి ఆ, ఇంతకుముందు కూడా మనకి ఇది వచ్చింది. మనకి ఎందుకు ఇవి పొందాలి అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే ఇచ్ఛ, ద్వేష, ఈ రెండిటి వలన మన కోరిక, ఇంకోటి ద్వేషం వలన ఏంటంటే మనం మోహంలోకి వెళ్ళిపోయి మనం ఈ జీవితం మీద మనకి కోరిక అనేది ద్వంద్వాలతోటి మనం చుట్టబడి ఉంటాము అని చెప్తున్నారు అనమాట. సో అంతే ఇక్కడ ప్రపాదులు వారు ఒక లైన్ రాశారు. ఆది యందు జీవుడు ఆధ్యాత్మిక స్వరూపుడే అయినను ఈ భగవతిక జగత్తును భోగింపగోరినప్పుడు పతనము చెందును. అది బాణం. జీవుడు తొలుత మానవ జన్మనే పొందుననియు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఈ లైన్ చదివిన తర్వాత నాకు మొత్తం మన ఇందిరా మాతాజీ వీళ్ళంతా కూడా గుర్తొచ్చారు. సో దీన్ని బట్టి ఏమనుకోవాలి, రాత్రి నాకు ఎవరు కమలముఖి మాతాజీ కూడా అడిగారు, ఒక డౌట్ అడిగారు. మాతాజీ మనం అక్కడ ఉన్నప్పుడు అనుకున్నాము సరే మనం కిందకు వచ్చాము, కిందకు వచ్చిన తర్వాత మనకి రకరకాల జన్మలు వస్తాయంటారా ఏంటి అని మాతాజీ అడిగింది అనమాట. సో మనం ఎప్పుడైతే కిందకు వస్తామో కిందకు వచ్చిన తర్వాత ఈ గుణాలు ఏవైతే ఉంటాయో ఏది మన మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో దాని ప్రకారం పనిచేయడం మొదలు పెడతామో దాని ద్వారా మనకి మొత్తం మారుతూ ఉంటాయి అన్నమాట. సరే మరి మీరు అడగచ్చు ఇక్కడ, మరి అందరూ మానవమే పొందితే ఒకేసారి మరి జంతుజాలము అన్నీ కూడా వచ్చాయి అని చెప్తున్నారు కదా, మరి ఇది ఎలా జరిగిందంటారు? మానవ జన్మ ఎత్తిన తర్వాత దాన్ని కూడా సక్రమంగా వినియోగించుకోకపోతే మాతాజీ మళ్ళీ కానీ జన్మకి ఆ మనకి జంతు మనకి బ్రహ్మ క్రియేట్ చేసేటప్పుడు అందరినీ ఒకేసారి అన్ని రకాల యోనుల్లోకి పంపించేస్తాడు కదా మాతాజీ. మొన్న మాతాజీ శ్లోకా కూడా చదివినిపించారు కదా. అంటే మొన్న మీరు చెప్పినట్టు, హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. మొన్న మీరు చెప్పినట్టు ఒక్కొక్కరికి లోపల ఉండేటప్పుడే ఒక్కొక్క కోరిక ఉంటాయి కదా మాతాజీ, దాన్ని బట్టి ఆ దేహాల్ని పంపిస్తాడని చెప్పారు మాతాజీ. Yes, హరే మన తీవ్రత, కోరిక తీవ్రత కృష్ణ. కొంచెమే. అది కాక ఏంటంటే అందరికీ ఒకేసారి ఒకే కోరిక రాదు కదా, అందరికీ ఒకే టైపు ఒకే కోరిక రాదు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకున్నాము, దాని మాత్రత ఎంత ఉంటుంది అనేది ఉంటుంది, ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అనే కోరిక కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఊరికే నాకు భౌతిక జగత్తుకి వెళ్ళి ఊరికే ఎంజాయ్ చేయాలి అనే కోరిక ఉందనుకో, అప్పుడు వాళ్ళు మానవ జన్మ పొందుతారు. లేదు వాళ్ళకి ఇంకా తీవ్రంగా ఉందనుకోండి, నేను ఎక్కువగా భోగించాలి లేకపోతే ఎక్కువగా మాంసం తినాలి అట్లా ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ఆ యోనిలోకి పంపిస్తాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏమవుతుంది, ఈ గుణాలు పట్టుకుంటాయి కాబట్టి ఇంకా ఇంకా మనము నీచ జాతుల్లోకో లేకపోతే హయ్యర్ గ్రేడ్కో మారిపోతూ ఉంటాము అనేసి మనకి ఇక్కడ ప్రపాదులు. నేను అదే అంటున్నాను, ఇది గనక కరెక్ట్గా ఎవరైనా చదివి ఉంటే గ్యారంటీగా డౌట్ అడుగుతారు అని అనుకున్నాను. సో ముందే నేనే రివీల్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా. సో అలాగేంటంటే మనం ఒక్కొక్క యోనిల్లోకి మారుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. అలా కాకుండా ఈ జన్మ మృత్యు జరాప నుంచి మనం బయటికి రావాలి అని అంటే అనవసరంగా వ్యర్థం చేసుకుంటున్నాను ఈ లైఫ్ని అని అనుకుంటే మనము మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళడం, జ్ఞానాన్ని పడవడం, దాని ద్వారా ఆ విద్యను తీసేసుకొని విద్యతో మనము భక్తి యోగం చేసుకొని మనం బయటపడ్డం అనమాట. సో ఇది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అదే కాకుండా ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలి, ఈ బయటపడాలి, ఇదంతా కూడా చెయ్యాలి అని అంటే దానికి కూడా ఒక కఠినమైన పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రితో పాటు కొడుకు అడుగుతున్నాడు, నేను కూడా కారు ఎక్కుతాను నాన్న, నన్ను కూడా కారులో తీసుకెళ్ళు అని అంటున్నాడు. అంటే అప్పుడు తండ్రి ఏం చెప్తాడు చెప్పండి, వెంటనే ఎక్కించుకొని తీసుకెళ్తాడా? డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా ప్రభు మాతాజీ. డ్రైవర్ ఉన్నాడు, వదిలేండి, డ్రైవర్ ఉన్నాడు, కానీ కొడుకు ఏం చెప్తాడు? ఏమన్నా పని మీద రేవతి గోపి మాత చెప్పండి.
బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా కూర్చునేటట్టయితే రా. ఎగ్జాక్ట్లీ. కొన్ని కండిషన్స్ చెప్తాం. బెల్ట్ పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఈ చేతులు బయటికి పెట్టకు, అద్దాల కిందగా దించుకు, లాక్ చేసే ఉండనియ్యి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఇవన్నీ పాటిస్తాను అంటే నేను నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను అనేసి. సేమ్ అలాగే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. ఇలా మనకి ఏదైతే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 4 నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మాంసాహారం తీసుకోకపోవడం, మత్తు పదార్థాలు, జోదం ఆడకపోవడము, లేకపోతే ఇంకొక పరస్త్రీతో అనుభవించడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము పాటించాలి. అప్పుడు మాత్రమే తండ్రి ఎలా అయితే తీసుకెళ్తాడో అలాగే మనము ఆ భౌతికేంద్రియాల నుంచి బయటపడగలుగుతాం అనమాట. లేకపోతే ఏముంది, మనకి హోటల్లోకి వెళ్ళాలి, తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి ఇలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఎప్పటికీ మారం, ఇక్కడే పడి తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకనే మనకి ఈ జన్మ పునర్జన్మ అనేది మన ఈ సంసార చక్రం ఏదైతే ఉంటుందో దాంట్లో పడి తిరుగుతూ ఉంటాము అనేసి మనకి ఇక్కడ ప్రపాదుల వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకని మనకి ఒక శిక్షణ అనేది అవసరము. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రకృతే క్రియమాణాని అనేసి ఆ శ్లోకం చెప్తున్నారు అనమాట 3.27లో. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకారం విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఎప్పుడైతే మనకి జ్ఞానం లేదా ఏమని చెప్తాము, మిథ్యాహంకారంతో నేనే ఈ పని అంతా చేస్తున్నాను అని, నేనే కర్తని అనుకొని అనుభవిస్తూ ఉంటాము. దానివల్ల మనం ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాము. అలా కాకుండా దీని అంతటికి పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది మనం దాని తగ్గట్టుగా మనం పనులు చేస్తే మనకి ఈ సంసార చక్రం నుంచి బయటపడతాం అన్నమాట. బుద్ధిం తు ప్రమదాం విద్యాన్ మమాహమితి యత్కృతం యామధిష్ఠాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్షభిర్గుణాన్. హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాత చదువు. బుద్ధిం మాతాజీ మాట్లాడుతున్నట్టున్నారు. సరే, ఇందిరా మాతాజీ మీరు టెక్స్ట్ చదువు, రేవతి గుప్త మాత చదువుతారు. ఇది ఓకే, చదవండి మాతాజీ. నేను అసలు మాట్లాడనే లేదు. అదే అందుకని అది మ్యూట్ లో కూడా ఉంది. సరే మాతాజీ చదవండి. మాతాజీ చదవమన్నారా నన్ను? లేదు అగో మాతాజీ. అదిగో చదవండి అర్థం బుద్ధిం కాలేదు తు మాతాజీ, అందుకోసమే మళ్ళీ అడుగుతున్నాను. ఆగిపోయాను, అడుగుతున్నాను. నో ప్రాబ్లం. బుద్ధిం తు ప్రమదాం విద్యాన్ మమాహమితి యత్కృతం యామధిష్ఠాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్షభిర్గుణాన్. నారదముని పలకసాగిన ఈ సందర్భముగా ప్రమద అని పేర్కొనబడినది లౌకికము బుద్ధి లేదా అవిద్య అని తెలుసుకును. దానిని చెప్పాలరా ఆ విధముగానే ఎరగవలెను. మనిషి అటువంటి బుద్ధిని ఆశ్రయించినప్పుడు దేహముతో తాదాత్మ్యం చెందును. నేను నాది అనే భౌతిక చైతన్యంతో ప్రభావితుడై అతను ఇంద్రియముల ద్వారా సుఖ దుఃఖములను అనుభవించును. ఈ విధముగా జీవుడు బంధనమున చిక్కుబడుచున్నాడు. థ్యాంక్ యూ మాతాజీ. మీకు గుర్తుంది, నాకు ఏ క్యాంటోలోనో గుర్తు రాలేదు మాతాజీ. మనము రకరకాల జీవులు ఒకటి నుంచి ఒకటికి ఎట్లా మారుతా ఉంటామని ఆర్డర్ వైజ్ వస్తుంది చూసారా మీరు. మనకి మనము భక్తి వైపు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. నువ్వు కూడా రాసినట్టే 5th లోపలనే ఉంటది అది. ఫస్ట్ క్యాంటో కానీ సెకండ్ క్యాంటో కానీ మాతాజీ, నాకు గుర్తున్నంత వరకు. నేను అది వెతుకుదాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు యాక్చువల్గా. ఆ శ్లోకా తీసి చెప్దాము అనుకున్నాను. వరుసగా 2 శ్లోకాలు కలిపి వస్తాయి మనకి, ఒక్కొక్కటి ఒక కాలు 2 కాలు ఆ విధంగా. అంటే ఎగ్ నుంచి ఎట్లా వస్తాయి 4 రకాలు, అవన్నీ ఏంటి అనేది మీరే చెప్పారు. ఇది ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. అవును అవును. ఓకే మాతాజీ, అది చూస్తాలే రేపైనా అండం చూస్తాను. నుంచి తర్వాత గుడ్డు నుంచి ఎస్ మాతాజీ, ఎగ్జాక్ట్లీ. యా మాతాజీ. దాంట్లోనే ఇవన్నీ ఆర్డర్ అంతా వస్తాయి. 1 కాలు 2 కాలు ఇవన్నీ కూడా వస్తాయి మనకి, అనేక కాళ్ళు. మళ్ళీ ఒకసారి చూస్తుంటాను నేను కూడా, నువ్వు చూడు. ఓకే మాతాజీ. సో ఇక్కడ మనకి సెకండ్ దాంట్లో వచ్చి జీవుడు, పురంజనుడు అంటే జీవుడు అని, రెండోది వచ్చేసి అవజ్ఞాత అంటే భగవంతుడు అని, మూడోది వచ్చేసి మనము
9 ద్వారాలు ఉంటాయి. అదే మన సిటీ దాన్ని దేహము అని చెప్పారు. ఆ నవరంధ్రాలు ఏంటి అనేది మనకి ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 5వ శ్లోకంలో ఏంటి అంటే పురంజని ఎవరు అంటే బుద్ధి, దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మెయిన్గా ఈ అవిద్య అనేది ఏది అంటే అది బుద్ధి అని చెప్తున్నారు. ఎందుకంటే లౌకికమైన బుద్ధి అంటే మనం ఈ ఓన్లీ మన బుద్ధిని ఓన్లీ ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా పని ఫినిష్ చేయాలి, వీటన్నిటి కోసం ఉపయోగపెడుతున్నాము అంటే అది అవిద్య కింద అనమాట. అలా కాకుండా భగవంతుని ఎలా తెలుసుకోవాలి, భగవంతుని ఎలా తృప్తిపరచాలి అనే దానికి బుద్ధిని ఆశ్రయించాము అంటే అది ఆధ్యాత్మికమైనది అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ లౌకికమైన బుద్ధి ఏంటంటే మనల్ని నేను నాది అనే దాంట్లో ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే అవి ఆటోమేటిక్గా ఇంద్రియాలకి తో మనం ఆ సుఖ దుఃఖాలు అనేది అనుభవిస్తూ ఉంటాము. ఇంకా దీని ద్వారా ఏమవుతుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నామంటే దాని ప్రతిఫలంగా మనము ఇంకా ఇంకా ఈ బంధాల్లో చిక్కుకుపోతూ ఉంటాము అని చెప్పేసి ఇక్కడ మనకి బుద్ధి హరే గురించి కృష్ణ మాతాజీ, ఈ శ్లోకమేనా 4:24-64 ఎంబ్రియో నుంచి ఎగ్ నుంచి అదేనా చెప్తున్నారు మీరు? 4th కాదు మాతాజీ, ఇంకా ముందు ఉంటుంది. ఓకే, 4th లో కూడా ఉండుండొచ్చు, బట్ ఇంకా ముందు ఉంది మాతాజీ. నాకు తెలిసి నెంబర్ కాదు, శ్లోకం చెప్పు కమలముఖి. శ్లోకం కాదు, నెంబర్ కాదు, శ్లోకం చెప్పు. తిష్టన్ శ్వాసక్తేద్యం అనుప్రవిష్ట అదేదో ఉన్నది మాత. చతుర్విధం పురం ఆత్మాం సాక్షేన ఇది కాదు. దాంట్లో పర్పోర్ట్లో ఇచ్చారు మాతాజీ, ఎంబ్రియో నుంచి ఇదంతా ఎగ్జాక్ట్లీ శ్లోకాల్లో వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్ గా మనకి ఇది సెకండ్ అంటున్నారా? క్రియేషన్ లో వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇదంతా నేను చూస్తాను మాతాజీ. మాతాజీ మీకు గుర్తుందా ఆ రోజు మనల్ని జగన్ ప్రభు కూడా తిట్టారు కూడా మన ఇద్దరిని. ఎప్పుడు తిడుతుంటా దేనికి? దీనికే మనము చర్చించుకొని రాస్తున్నామని, ఎవరికి వచ్చింది వాళ్ళు రాసుకోవాలి, చర్చించుకొని రాస్తారా అని ఎగ్జామ్ రాస్తా పక్క పక్కన కూర్చున్నాం మన ఇద్దరు. విను, అవును అవును అవును, గుర్తొచ్చిందా? ఇప్పుడు అంతా గుర్తొస్తుంది మీకు? అన్ని గుర్తుకొస్తుంది, అసలు గుర్తు రావట్లే. అదే కదా. సో ఓకే, సారీ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి బుద్ధి అనే దాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి భగవంతుడే జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఇప్పుడు పురంజన స్టోరీ అంతా కూడా అదే కదా మనం చూసింది. ఎప్పుడైతే ఆ గురువుతో వెళ్ళిందో తర్వాత గురువు లేకపోయినా భగవంతుడు వచ్చి స్వయంగా జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, మన ఇద్దరం ఒకటే, మనం ఇలా వెళ్ళాలి అని చెప్పి ఆయన ఎలా అయితే దారి చూపించారో అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. బుద్ధి అనేది భగవంతుడు ఇస్తాడు కాబట్టి బుద్ధిని శుద్ధిపరచుకోవాలి. దాన్ని ఎలా పరచుకోవాలి అంటే మనం గురువు ద్వారాను దాన్ని మన బుద్ధిని ఉపయోగించాలన్నమాట. నేర్చుకోవడానికి, గురువు చెప్పింది వినడానికి, అర్థం చేసుకోవడానికి, దానికి మనం ఉపయోగించాలి. అందుకే ఇది ప్రమద అన్నారు. ఆ బుద్ధిని ఎక్కువగా వాడు. ప్రమద అనేది ఎందుకు వాడారు అంటే దీనికోసం అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే నేనే ఏకఛత్రాధిపతిని అని అనుకుంటూ ఉంటుంది అనమాట. ఈ బుద్ధి ఏంటంటే నేనే ఈ దేహాన్ని అంతటికీ కూడా రాణిని, నేనే రాణిస్తూ ఉంటాను, నా వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటాయి అనుకుని ఎప్పుడు కూడా ఒక ఏకఛత్రాధిపత్యాన్ని చేస్తూ ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుపాదులు గారు చెప్పారు. సో ఇది మొత్తం ఓవరాల్ గా ఏంటి అంటే మనము ఈ బుద్ధి ద్వారానే మనము ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాము అనేది. కాకపోతే ఇదంతా కూడా మోహమే. ఇది నాది, ఇది నా సొత్తు, ఇది నీది, ఇట్లా అనుకోవడం అంతా కూడా. సో దీని నుంచి భయపడి బుద్ధిని పరిశుద్ధం చేసుకోవాలి అంటే చైతన్య మహాప్రభు చెప్పినట్టు చేతో దర్పణ మార్జనం శ్లోకం ఉంది కదా మన శిక్షాష్టకంలో ఫస్ట్ది, దాన్ని మనం అవలంబించుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఎవరి దగ్గరైనా శిక్షాష్టకంలో ఫస్ట్ది ఉంటే చదువు. చేతో దర్పణ మార్జనం బహుమహాదావాగ్ నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ పనులన్నీ చేస్తే మనకి 7 రకాలైన లాభాలు వస్తాయి అనేది ఈ ఫస్ట్ దాంట్లో ఉంటుందన్నమాట. చేతో దర్పణ దాంట్లో పెద్ద భావం రాసి ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఉంటే చదవండి దాన్ని. చదవండి. అనంతకాలము నుండి ప్రోగబడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునదియు మరియు జన్మ మృత్యుభరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయునదియునగు శ్రీకృష్ణ సంకేతనమునకు జయం. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేది కారణమున
ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వమానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదం. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాదనము కలుగజేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ విధంగా మనకి భగవంతుడి యొక్క సంకీర్తనము ద్వారా, భగవంతుడి యొక్క భక్తి ద్వారా మనం ఇదంతా కూడా మార్చుకోవచ్చు. అందుకే లాస్ట్ లైన్ చూడండి ప్రభుపాదుల వారు, సమస్తము తనకే చెందినదని తలచినంత వరకు మనిషి భౌతిక చైతన్యంలో ఉన్నవాడగును, కానీ సమస్తము శ్రీకృష్ణుడికే చెందినది చక్కగా నెరిగినప్పుడు కృష్ణ భక్తి రసభావంలో సుప్రతిష్ఠుడగును. సో మనం ఎంతసేపు నాది అనుకున్నంత వరకు కూడా మనం ఇక్కడే ఉంటాము. కాదు ఇదంతా భగవంతుడిది అనుకున్నప్పుడు ఇదవుతుంది. సో నేను ఎప్పుడో ఒక లెక్చర్లో విన్నాను అనమాట. ఇప్పుడు మనకి అనేక మంది చౌదరీలు లేకపోతే రెడ్డిలు అలాగా మనకి పేర్లు ఉంటాయి కదా మాతాజీ. సో ఇప్పుడు వీళ్ళంతా ఒకటేనంటారా? మనకి ఇప్పుడు 13th చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి 2 క్షేత్రజ్ఞ అని చెప్తారు, అంతే కదా. మన జీవుడు కూడా క్షేత్రజ్ఞే, భగవంతుని కూడా క్షేత్రజ్ఞ అంటారు, 2 క్షేత్రజ్ఞాలు అంటారు. సో అంటే ఇప్పుడు డిఫరెన్స్ లేదా ఈ రెండిటికి? ఉన్నది మాతాజీ. జీవితుడుగా ఉంటాడు కదా, ఆయన కర్మలు చేసేదేమో మనమును. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక 1000 ఎకరాలు ఉంది ఒక యజమానికి. ఓకే, ఆ యజమాని ఏం చేశాడు అంటే ఒక్కొక్క 10 ఎకరాలు 10 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఓకే, కౌలుకి ఇచ్చాడు అనుకోండి, లేకపోతే ఏదన్నా ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు ఈ 10 ఎకరాలు యాక్చువల్గా ఈ 1000 ఎకరాలు చూసుకున్నా, ఆ 10 ఎకరాలు చూసుకున్నా ఎవరిది యాక్చువల్గా అయితే? యజమాని. కానీ ఈ 10 ఎకరాలు అతను ఏమనుకుంటాడు? నాదే అనుకుంటాడు. ఇది నాది అనుకుంటాడు, కానీ అతనిది అది కాదు. కాదు. సేమ్ ఇదే అనమాట మనం చేసే మిస్టేక్. ఇద్దరిని క్షేత్రజ్ఞులమే అంటే అంతా నాది అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ ఎవ్రీ 10 ఎకరాలలో కూడా ఈయన యజమాని, ఈయనే. ఓకే, అన్ని జీవుల్లోకి వెళ్తాడు, అన్ని 10 ఎకరాల్లోకి వెళ్ళగలడు, అయినా ఇది నాది అని ఖచ్చితంగా చెప్పగలడు. కానీ ఇప్పుడు ఈ 10 ఎకరాలు ఎవరైతే తీసుకున్నారో అతను ఇది నాది అని కొంచెం సేపే దాన్ని చెప్పగలడు, అంతేకాని యాక్చువల్గా అతనిది కానే కాదు, కానీ నాది అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అతను కౌలుకు తీసుకున్నాడు, ఆ సంవత్సరం వరకే అతనిది, అయినా కూడా అది నాది అని దాని ఇష్టం వచ్చినట్టు తవ్వేసి ఏదన్నా చేస్తాను అంటే ఊరుకుంటాడా యజమాని? నాది కదా, నేను ఏదైనా చేసుకుంటాను అంటే కుదరదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని పాటించాలి. నువ్వు తీసుకున్నావంటే నువ్వు ఇలా నీట్గా ఉంచాలి, ఇలాగూ ఇల్లు అద్దెకి తీసుకుంటాము, నేను ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తాను అంటే వాడు ఊరుకుంటాడా? ఓనరు ఎమ్మండి పీక్కుంటాడు అనమాట. సో అదే అనమాట ఇక్కడ భగవంతుడికి మనకి అంటే మొత్తం ఆయనదే, కాకపోతే ఆయన అన్నిట్లోకి ఆయన వెళ్ళగలుగుతాడు, మనము ఓన్లీ ఈ ఒక్క దేహంలోకి వెళ్ళగలుగుతాము. ఇది నాది అనుకోవడం కూడా మన తప్పే అనమాట. అది ఇక్కడ మనకి చెప్పడం. సో ఇవాళకి వాళ్ళకి ఆఫ్ చేస్తాను మాతాజీ. 6వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. ఇందిరా మాతాజీ రేపు ఫస్ట్ మీరే చదువుతారు, ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చదవమంటారా మాతాజీ? అంటే ఇప్పుడు టైం అయిపోయింది కదా మాతాజీ, అందుకని రేపు చదువుదు, రేపు మీకే ఇస్తాను ఫస్ట్. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సో మనం ఇప్పుడు నేర్చుకున్న 5 శ్లోకాలు ఏంటి? ఫస్ట్ శ్లోక ప్రాచీన బరిహి, ఎంతో నమ్రతతోటి నాకేమీ అర్థం కాలేదు, నేను కర్మకాండంలో ఉన్నాను కాబట్టి నాకు అర్థమయ్యేలాగా చెప్పు అని అన్నాడు. 2వ శ్లోకంలో ఏంటంటే పురంజన అంటే ఎవరు అంటే జీవి అని. తర్వాత 3వ శ్లోకంలో వచ్చేసి అవజ్ఞాత అంటే ఆయన దేవాతి దేవుడు, మనకి అర్థం కాడు అని. 4వది వచ్చేసి 9 ద్వారాలతో 2 హస్తాలు 2 చేతులు ఉన్న దేహాన్ని అని మనకి చెప్తున్నారు అంటే ఈ దేహము అనేసి అది చెప్తూ ఉన్నారు. 5వది వచ్చేసి పురంజని అంటే ఎవరు అంటే మన యొక్క ఇంటి బుద్ధి అనేసి, దాన్ని ఎలాగ మనం లౌకికంగా ఉంచుకోవాలా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా మారిద్ది అనేది మనకి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, హరే కృష్ణ. దామోదర్ రికార్డింగ్ ఆపుతావా? అమ్మా ఇది ఇప్పుడు నెక్స్ట్ 2 days నుంచి మన
పురుషోత్తమ మంత్ మొదలవుతుంది కదా, ఆ, దాంట్లో ఏం చేద్దాం? మార్నింగ్ మనం నరసింహారతి తర్వాత శ్లోకాస్ మానేసి 15th చాప్టర్ సెట్ చేద్దాం మాతాజీ. 15th చాప్టర్ అయిపోగానే ఆ, అంటే ఒక 5 ఇవ్వమంటున్నారు దామోదర్తో. అట్లా అయిపోయింది అనుకో, తర్వాత మనం ఇంకేదైనా మొదలు పెడదాం. ఆ, యా మాతాజీ. మన